జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి వేరే ఏముంది చైత్ర? మన ముందున్న సమస్యలు ఎన్నైనా వాటి వెనుకున్న కారణం ఒకటే కదా. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎల్లుండి వ్రతం రోజున నాగవల్లి విఠల్తో నిజం బయటపడాలి. విఠల్ సాక్ష్యం అంటే మనం అనుకున్నంత త్వరగా బయటికి రావడం కష్టం. ఉన్న అవకాశం వల్ల నాగవల్లి చేత నిజం చెప్పించడం. కానీ ఆ నాగవల్లి పృథ్వీలు చేసిన అన్ని నేరాలు ఒప్పుకుంటున్నారు గాని మీ అమ్మగారి విషయంలో మాత్రం ఆ నాగవల్లి బయటపడ్డం లేదు. ఆ విషయంలో ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవేళ మనమే వాళ్ళ దగ్గర మీ అమ్మగారి విషయం బయట పెడితే ఇదంతా మనమే వేసిన స్కెచ్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అది వాళ్ళకి అర్థమైందంటే ప్రాణం పోయినా నిజం బయట పెట్టరు. కానీ నిజం బయటికి రావాలి. ఎలా? కన్నయ్య, వాళ్ళకిప్పటి వరకు భయాన్ని కలిగించాం కానీ ప్రాణం పోతుందన్న భయాన్ని కలిగించలేదు. ఆ భయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కానీ మనం అనుకున్నది చేయలేం. చచ్చే ముందు ఎవరికైనా చేసిన పాపాలన్నీ కళ్ళ ముందుకొస్తాయంటారు. అప్పుడైనా ఆ నాగవల్లి తన పాపాన్ని బయట పెడుతుందేమో చూడాలి. చూడాలేంటి, బయట పెట్టించేలా దానికి చావు భయం కలిగించాలి. చావు భయాన్ని ఎలా చూపించగలం? కన్నయ్య, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటి? చావు కళ్ళ ముందే ఉంది అనేలాగా వాళ్ళున్న గదిలో పాముని విడిచిపెడదాం. అది కాటేస్తే చస్తాము అన్న భయాన్ని కలిగిద్దాము. చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే తప్ప దాని నుంచి తప్పించుకోలేమన్న పరిస్థితి వాళ్ళ ముందు ఉండాలి. ఒకవేళ నిజంగా కాటేస్తే? కూరలు తీసేసిన పాము కాటేస్తే మాత్రం ఏమవుతుంది? ఫెంటాస్టిక్ ఐడియా. ఒక విషం లేని పాము ఆ విషం ఉన్న పాము చేత నిజం కక్కిస్తుందన్నమాట. రేపే వర్కౌట్ చేద్దాం. అంటే పృథ్వీ నాగవల్లి వీళ్ళ కంట్రోల్లో ఉన్నారా? వాళ్ళ చేత సీతారత్న మహాపతివ్రతాన్ని చిప్పించేస్తాము అనే ధైర్యంతో ఇందాక మాట్లాడావా చైత్ర? నీ ధైర్యాన్ని చంపేయాలి. ముందు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. వాళ్ళ నోటి వెంట నిజం బయటికి రాకూడదు. మీ ప్లాన్ని నేను చావు దెబ్బతీస్తాను. ఆంటీ తీసుకోండి. పృథ్వీ, అయ్యో ఆంటీ, తినొద్దు, ఈ బిర్యానీ తినొద్దు, అసలు తినొద్దు. ఆంటీ ఏంటి ఇలా చేశారు? ఏంటి మమ్మీది? చివరి భోజనం అన్నారు కదా, కనీసం తృప్తిగా అయినా తిని చచ్చేవాళ్ళం కదా. వద్దు పృథ్వీ, వద్దు. ఇప్పుడు అనుభవిస్తున్న టార్చర్ కన్నా రెండింతల టార్చర్ మహి చేసిన వంటలో ఉంటుంది. ఒరే, ఆ టార్చర్ నా వల్ల కాదు. కావాలంటే ఇలా చావడమే నాకు చాలా తృప్తిగా ఉంటుందిరా. ఎంత పని చేశారా ఆంటీ? 2 రోజుల నుంచి ఏమైనా తిన్నారో లేదో అని ఎంత టెన్షన్ పడిపోయాను. కనీసం ఇలాగైనా మీకు తృప్తిగా భోజనం పెట్టాలనుకున్నాను. నా వంట మీ ఒంటికి మంచిది కాదని మీ ఫేవరెట్ ప్లేస్ లో స్పెషల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను. హోటల్ నుంచా? అయ్యో, స్పెషల్ బిర్యానీ అంట.
నేల పాలు చేసేస్తావు. తల్లిరా కొద్దిగా రెస్పెక్టివ్ రా. రెస్పెక్ట్ ప్రాణం పోయే ముందైనా తృప్తిగా తిని చచ్చేవాళ్ళం కదా, అది కూడా లేకుండా చేశాను నేను. ఎస్ఐ గారు, ఆకలితో మావాడు తల్లిగాని కూడా చూడకుండా బండబూతులు తిడుతున్నాడు. కాస్త భోజనం తెచ్చిపెట్టండి, మీకు దండం పెడతాను. మీకు దండం పెట్టినా మీకు అవకాశం లేదు. ఎందుకు? మీకు స్పెషల్ ఫుడ్ వస్తుందని, వేరే ఏ భోజనం తెప్పించొద్దని మా సార్ చెప్పారు. అయ్యో, ఎంత పని జరిగిపోయిందా ఆంటీ. మా ఆకలి అవుతుంది. రే, నీకొకటి చెప్పునా, నాకు కూడా ఆకలిస్తుంది. నా వల్ల కూడా కావడం లేదురా. ఆ? ఏంట్రా? ఏంటి మమ్మీది? చికెన్ ముక్క నాన్న. కింద పడినంత మాత్రాన తన పేరు మారుతుందా? తింటే ఆకలి తీరుతుంది, అంతకు మించి వేరే ఆప్షన్ లేదురా నాన్న. తప్పదు. ఇదిగా నీకో ముద్ద, నాకో ముద్ద. లెగ్ పీస్ మాత్రం నాదే. ఆహా, నీకో ముక్క నాకో ముక్క. ఆహాహా, నీకో ముద్ద, నాకి ముక్క. వద్దు వద్దు, నీదే ముక్క. దా తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.